ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అవుతుంది. ఇన్నాళ్ళు భానుని నిజం చెప్తానని భయపెట్టాను, కానీ నేను చేసిన ఆలస్యం వల్ల నేనే నిజం చెప్పలేని పరిస్థితిలో పడిపోయాను. పార్థు భాను తెలివిగా నా ప్లాన్ని నాకే తిప్పికొట్టారు. కానీ నేను వాళ్ళు అనుకున్నంత అమాయకురాల్ని కాదు. మీకు సరైన గుణపాఠం నేర్పిస్తాను. భాను, పార్థు, వెయిట్ అండ్ సీ. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను ఇంత ఆనందంగా చూసి. ఇన్ని రోజులు అందరితోనే ఉన్నా ఒంటరిగానే ఉండేదానివి. నీలో నువ్వే మదన పడుతూ భయపడుతూ బతికేదానివి. మనసారా మనసిచ్చిన వాడితో కూడా మాట్లాడలేకపోయేదానివి. నేను అలా చూస్తున్న ప్రతి క్షణం నేను ఏం చేయలేకపోతున్నానని నాలో నేనే బాధపడేవాణ్ణి. కానీ ఇప్పుడు చూడు, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగున్నావో. ఈ ఆనందానికి కారణం నువ్విచ్చిన ధైర్యమే అన్నయ్య. నీలిమ నిజాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించింది. క్షణక్షణం నాకు నరకం చూపించింది. నా వాళ్లతో నా బాధ చెప్పుకోలేను, నా వాళ్ళు బాధపడుతుంటే తట్టుకోలేను. ఆ పరిస్థితుల్లో నాకైతే ఎలా తప్పించుకోవాలో అర్థమయ్యేది కాదు. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నీలిమాని కంట్రోల్ చేసే ఐడియా సమయానికి భలే ఇచ్చావన్నయ్య. అసలు ఈ పని ఎప్పుడో చేసుంటే ఇంట్లో ఇన్ని సమస్యలు వచ్చేవే కావు. నిజంగా ఇది మనం సాధించిన గొప్ప విషయం. ఏంటి నీలిమా, ఎక్కడికో బయటికెళ్ళినట్టున్నావు? పని మీద లేక ఏదైనా కొత్త ప్లాన్ మీద? ఏంటి నిజం చెప్పలేకపోయానన్నా నన్ను ఇంతలా వెక్కిరిస్తున్నావు? తెగేదాకా రెచ్చగొట్టకు. నా కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్పేమంటావా? పద చెప్పేస్తాను. ఎందుకు నీలిమా లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తావు? ఆలస్యం అమృతం విషం అని ఎవరన్నారో కానీ చాలా గొప్ప మాట కదా. ఇప్పుడు నువ్వు ఈ నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేవు. చెప్తే మాకెంత ప్రమాదమో నీకు కూడా అంతే ప్రమాదం. ఈ ఇంటితో బంధుత్వం ఉంది కాబట్టి మా గురించి ఆలోచిస్తారేమో కానీ నిన్ను మాత్రం నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తారు. ఆ సంగతి నీకు తెలుసు, మాకు తెలుసు. అన్నయ్య, పనికిమాలిన వాళ్ళతో మాట్లాడడం కూడా పనికిమాలినతనమే అవుతుంది. ఎదుటి వాళ్ళ కళ్ళు పొడుద్దాం అనుకుంటే ఒక్కోసారి మన కళ్ళు మనమే పొడుచుకుంటాం. అది బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు. బుద్ధి లేని వాళ్ళే ఇలా ఎగిరెగిరి పడుతూ ఉంటారు. వస్తువులు ఎక్కడుండాలో అక్కడుంటేనే అందం. అలాగే మనుషులు కూడా హద్దుల్లో ఉంటే గౌరవం. అది దాటితే పరిస్థితి అవమానమే అవుతుంది. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దని నీ చెల్లికి చెప్పు. ఇలా ఇవ్వండి. థ్యాంక్స్ బాను. థ్యాంక్స్ పరాయి వాళ్ళకి చెప్తారు, నేను మీకు పరాయిదన్నా? థ్యాంక్స్ పరాయి వాళ్ళకి చెప్పాలని నీకెవరు చెప్పారు? సాయం ఎవరు చేసినా చెప్తారు. అందులో నాకెంతో ఇష్టమైన మనిషివి నువ్వు. నీకలా చెప్పడంలో నాకు తృప్తి ఉంటుంది. భాను, కార్తీక్, అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారు, రండి.
అమ్మయ్యా, శివపార్వతుల్లాగా చిలకా గోరింకల్లాగా మీరిద్దరూ ఎంతో ముచ్చటగా ఉన్నారు. మొత్తానికి నీ సేవతోనే వాణ్ణి తొందరగానే తేరుకునేలా చేశావు. మీకు నాదిష్టే తగిలేలా ఉంది. నాది సేవ కాదు బామ్మ, భార్యగా నా బాధ్యత. భర్తను ప్రేమించడమే కాదు, తనకి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎలాంటి పని చేసైనా ఆదుకోవాలి. భర్తకి తోడుగా నిలబడాలి. తనకి కష్టం వస్తే ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మంచి మాట చెప్పావమ్మా. భార్యాభర్తల బంధం అంటే అదే కదా. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు చూసుకోవాలి. నిజమైన ప్రేమ బాగున్నప్పుడు తెలియదమ్మా, ఇలా కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. వాడు మళ్ళీ నవ్వుతూ మా అందరితో ఉన్నాడు అంటే కారణం నువ్వేనమ్మా. వాడి చిరునవ్వు నువ్వేనమ్మా. భాను, మాకొక మీటింగ్ ఉంది, మేం బయటకు వెళ్తున్నాం. పార్థు కూడా మాతోనే వస్తున్నాడు. కార్తిక్తో పాటు కొంచెం చాందినిని కూడా జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా అత్తయ్య, మీరు వెళ్ళరండి. అని నేను చూసుకుంటాను. వాళ్ళ విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరినీ చూసుకోవడం కాదే, వంట పనిలో నాకు సాయం చెయ్యాలి. నేనున్నాను కదా బామ్మ. వదిలే తల్లి, నేనొక్కతినే చేసుకున్నాననుకో, ఆడుతూ పాడుతూ 1 గంటలో చేసేస్తాను. అదే నీ సాయం తీసుకున్నాననుకో, ఈ రోజు ఇంట్లో అందరూ పస్తులు ఉండాల్సిందే. మూకులో ఉండాల్సిన పోపులు నా మొహం మీద ఉంటాయి. వంట అయిపోయేసరికి నేను హాస్పిటల్లో ఉంటాను. ఇంట్లోనే తిరుగుతుంది కదా అని దెయ్యంతో ఎవరైనా తలదువించుకుంటారా? నీ సాయం కూడా అంతే. నువ్వేం భయపడక్కర్లేదు బామ్మ, నేనున్నాను కదా. సరే వస్తాం, పదండి వెళ్ళొస్తాం. వస్తాం చాందిని. ఏవండి, నాన్నతో మాట్లాడి చాలా రోజులైంది. నేను ఒకసారి ఫోన్ చేసి వస్తాను. నేనే చేస్తాను. బాబు కార్తీక్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. నీ ఆరోగ్యం ఎలా ఉంది? భాను పుణ్యమా అని నాకు మొత్తం సెట్ అయిపోయింది మావయ్య. ఇదిగో భానుకి ఇస్తున్నాను, మాట్లాడండి. భాను. నాన్నా, బంగారం ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. మీతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి మాట్లాడాలనిపించింది. మంచి పని చేసావు. నువ్వు అక్కడ అబ్బాయిని చూసుకుంటున్నావు కదా, ఆ బిజీలో నువ్వు ఉంటావని నీకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఓకేనే కదమ్మా? బాగుంది నాన్న. సంతోషం అమ్మా. వైశాలి, వైశాలి. వస్తున్నాను రాము. ఏంటి రాము? టిఫిన్ పెట్టాను, నువ్వింకా తినలేదేంటి? ఇప్పుడే కాఫీ తాగాను కదా, కాసేపు ఆగి చేస్తానులే రాము. అలాగే, తొందరగా తిను. ఏంటి నాన్న, వైశాలి వచ్చిందా? అవును తల్లి, వచ్చి ఓ 2 రోజులు అవుతోంది. అదేంటి నాన్న, ఊళ్ళోకి వచ్చి 2 రోజులైతే కనీసం చూడ్డానికి కూడా రాలేదు. కనీసం తను వచ్చిందని చెప్పుంటే నేనైనా వచ్చి చూసేదాన్ని కదా. వస్తానని తను అందమ్మా. నేనే తన్ని వద్దన్నాను. అక్కడ మీ పనుల్లో మీరుంటారుగా, అందుకనే నేనే ఆపాను. భలేవారు నాన్న. ఈ ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా అలా ప్రవర్తించారా? సరే, వీలు చూసుకొని నేనే వస్తాను. ఉంటాను. సరేమ్మా. ఏంటి భాను, వైశాలి వచ్చిందా? అవునండి, నేను కూడా తనని చూసి చాలా రోజులైంది. ఒకసారి వీలు చూసుకొని నేను వెళ్ళొస్తాను. దానికి వీలు చూసుకొని వెళ్ళడం ఎందుకు భాను, ఇప్పుడే వెళ్ళిరా. అత్తయ్య వాళ్ళు కూడా లేరు కదా, మిమ్మల్ని చాందిని చూసుకోవాలి. నేను తర్వాత వెళ్తాను. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నావు కదా, నేను బానే ఉన్నాను. నేను బామ్మ చాందిని చూసుకుంటాం, నువ్వు వెళ్ళిరా. అమ్మ ఏమైనా అంటుంది అనుకుంటున్నావా? అమ్మకి నేను చెప్తానులే. సరే. కర్బూజా తీసుకొచ్చాను,
అది కట్ చేసి చాందినికిచ్చి వెళ్తాను. బామ్మ ఇస్తుందిలే బాను, నువ్వు వెళ్ళు. భలేవారండి, బామ్మకి సాయం చేస్తానని నేను చెప్పాను. ఇప్పుడు బామ్మకి నేను పని చెప్పాలా? అదేం కుదరదు, నేనే ఇస్తాను. సరే. చాందినికి తర్బూజా ఇస్తున్నావా? ఇవ్వు బాను. సరైన అవకాశం నువ్వే ఇచ్చావు. తరువాత ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఇదిగో బాను, తీయగా లేకపోతే చాందిని ముట్టుకోదు. దానికున్న అలవాటే అది. ఇంతకీ నువ్వు తిన్నావు కదా, ఎలా ఉంది? అయ్యో, ఈ కర్బూజా చాలా చప్పగా ఉంది బామ్మ. ఏం చేయను? అయితే ఏమైందే, ఒక 2 చెంచాలు పంచదార చల్లు, అదే తీయగా ఉంటుంది. సరే. రంగమ్మేంటి వీడియో కాల్ చేసింది? ఏమే బామ్మా, ఎలా ఉన్నావే? ఇదిగో ముసలి, నన్ను ఇంకోసారి బామ్మ అన్నావంటే దోసపాడొచ్చి మరీ కొడతాను. ఏమనుకుంటున్నావో? సరేలేవే, ఈ ఊరు పుట్టినప్పుడు పుట్టాం, ఎప్పుడు మట్టిలో కలిసిపోతామో తెలీదు. ఎలాగైనా ఒకసారి వస్తే నిన్ను కళ్ళారా చూసి కన్ను మూస్తాను. నోరు ముయ్యవే, పులి కొడితే 10 రోజులు తినేలా ఉన్నావు. అలాంటిది నీకేం పోయే కాలం చావు గురించి మాట్లాడుతున్నావు? భాను, నేనేమీ చేయలేను అని తెగ విర్రవీగుతున్నావు కదా. నీ చేత్తోనే చాందినికి ఈ బొప్పాయి ముక్కలిచ్చేలా చేస్తాను. కడుపుతో ఉన్న వాళ్ళు బొప్పాయి ముక్కలు తింటే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఓసే రంగమ్మ, కొత్త ఆవకాయ పెట్టావా? పెట్టేనే, ఎవరైనా వస్తే చెప్పు, నీకు కూడా ఒక జాడి పంపిస్తాను. ఆవకాయ లేందే నీకు ముద్ద దిగదు కదా. అదేంటే బామ్మా, ఆ పిల్ల మీ ఇంట్లోంచి ఇంకా వెళ్ళలేదా? కొన్ని గబ్బిలాలు ఎంత తరిమినా పోవే, కాని తొందరలోనే పోతుందిలే. అది కాదే, పెళ్లి కాని ఆడపిల్ల ఇంకొకరింట్లో ఉండడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. నీకెంత చెప్పినా వినిపించుకోవు. భాను, గుట్టిగా నేను పెట్టిన బొప్పాయి ముక్కలు అమాయకంగా నువ్వు చాందినికిస్తున్నావు. నీ మీద నమ్మకంతో చాందిని వాటిని తింటుంది. అవి కడుపులోకి వెళ్ళాక కడుపులో పిండాన్ని కరిగించేస్తాయి. చాందిని తల్లవ్వాలన్న కోరికను నీ చేతులతో నువ్వే తుడిచేస్తున్నావు. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ ఇంటి నుంచి నిన్ను నేను గెంటించేస్తాను. ఎవరి ఊహకి అందని రహస్యాన్ని ఎప్పటికీ రహస్యంగానే ఉంచేస్తాను. చాందిని, ఈ ఫ్రూట్స్ తిను. ఇప్పుడు వద్దు దినా, తర్వాత తింటాను. తీసుకెళ్ళు. అదేం కుదరదు, నువ్వు తినాల్సిందే. ఇప్పుడు ఆకలిగా లేదు దినా. ఇది తినమన్నది ఆకలి కోసం కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసం. నువ్వు త్వరగా తినేయాలి. పట్టు. సరే వదినా. అదేంటి పెదనాన్న, టైం 11 అవుతుంది. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా? లేదమ్మా, ఇక్కడే కొన్ని పనులున్నాయి, చూసుకోవాలి. వెళ్ళట్లేదు. అది పెదనాన్న. అంకుల్, కాఫీ ఇవ్వమ్మా. ఏంటి రాము, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళవా? లేదు వైశాలి, ఇంట్లో చాలా పనుంది, చూసుకోవాలి.
అందుకే ఈరోజు సెలవు పెట్టేశాను. అది కాదు బంగారం. నాన్న భాను, ఎన్నాళ్ళయింది భాను నిన్ను చూసి. నీతో మాట్లాడాలని, మీ ఇంటికి రావాలని ఎంతో అనుకున్నాను. ఏంటి వైశాలి, ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఎన్నాళ్ళయింది భాను నిన్ను చూసి. నీతో మాట్లాడాలని, మీ ఇంటికి రావాలని ఎంతో అనుకున్నాను. ఏంటి వైశాలి, ఈ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏముంటుందమ్మా, నిన్ను చూసి చాలా రోజులైందిగా. ఆ ఆనందంలో వచ్చిన కన్నీళ్ళు అంతే. కాదు నాన్న, ఆనందంలో వచ్చిన కన్నీళ్ళకి, బాధతో వచ్చే కన్నీళ్ళకి తేడా ఆ కళ్ళే చెప్తున్నాయి. వైశాలి కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. తనేదో మనసులో పెట్టుకుని ఇబ్బంది పడుతుందనిపిస్తుంది. వైశాలి, చెప్పు. నీకేమైనా సమస్యలుంటే నాన్నతో చెప్పుకోలేకపోయినా నాతో చెప్పు. నేనున్నాను కదా, నేను పరిష్కరిస్తాను. అయ్యో, తనకి సమస్యలే ఉంటాయమ్మా. భర్తతో హ్యాపీగా కాపురం చేసుకుంటోంది. కాకపోతే నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఎమోషనల్ అయినట్టుంది. ఈ మధ్య మీ ఇంట్లో వచ్చిన సమస్యల గురించి నిన్నే మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా తను ఇలాగే బాధపడింది. అందరి మంచి కోరుకునే భాను జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయేంటా అని ఇలాగే కడ్డీళ్లు పెట్టుకుంది. పిచ్చి తల్లి, మనసు వెన్నలాంటిది. చిన్న బాధైనా తట్టుకోలేదు. నిన్ను చూడగానే అవన్నీ గుర్తుకొచ్చినట్టున్నాయి. అందుకే ఆ కళ్ళలో ఆ కన్నీళ్లు. అంతే తల్లి. అది కాదు నాన్న, వైశాలి మన ఇంటికి వచ్చిన విషయం నేను తెలుసుకునే వరకు మీరెందుకు చెప్పలేదు? దాంట్లో దాచాల్సిన అవసరం ఏముంది? అలాంటిదేం లేదు. ఏంటి బాను, నువ్వు చూడటానికి వచ్చావా లేక కోర్టులో లాయర్ల క్వశ్చన్స్ చేయడానికి వచ్చావా? వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నావు. అంకుల్ ఇందాకే చెప్పారు కదా, నీ సమస్యలు నీకున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు? అందుకే చెప్పలేదు. బామ్మా, అన్నయ్య, బామ్మా, చాందిని, నీకొచ్చింది మామూలు కడుపు నొప్పి కాదు. నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కరిగించే కడుపు నొప్పి. నువ్వు అమ్మ కావాలని కనే కలల్ని దూరం చేసే కడుపు నొప్పి. భానుని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తరిమేసే కడుపు నొప్పి. ఇంకా సేపటికి ఈ నొప్పి నీకు మరింత పెరుగుతుంది. దాంతో అలచడి మొదలవుతుంది. అది అలా గాలివానగా మారి పెను తుఫానై భాను జీవితాన్ని ముంచేస్తుంది. భరించలేకపోతున్నాను. ఏమవుతుందో అర్థం కావట్లేదు. అన్నయ్య, బామ్మ,
హా? ఏమైంది దీనికి? హా? చాందిని, చాందిని, ఏమైందమ్మా? చాందిని, ఏమైంది? ఏమైంది చాందిని? ఏమైంది రాము? వైశాలిని అడిగితే నాన్న సమాధానం చెప్తున్నారు, నేను నాన్నని అడిగితే నువ్వు సమాధానం చెప్తున్నావు. మీరంతా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నేను తెలుసుకోలేననుకుంటున్నారా? ఏం లేదు తల్లి. బామ్మ ఫోన్ చేస్తుంది. బామ్మ, ఎక్కడున్నావు బాను? ఇప్పుడే మా ఇంటికి వచ్చాను బామ్మ. చెప్పాను కదా ఒక అరగంటలో వచ్చేస్తానని. కాదు, నువ్వు వెంటనే రావాలి. ఏమైంది బామ్మ? నాకు అర్థం కావట్లేదు బాను. చాందిని కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంది. తొందరగా రావే. బొప్పాయి మొక్కలు తినడమేంటే? కడుపుతో ఉన్నవాళ్ళు అవి తినకూడదు. తింటే కడుపు పోతుందని అందరికీ తెలుసు కదా. వదిన తీసుకొచ్చిచ్చింది, నేను తిన్నాను. నువ్వు చాందినికి బొప్పాయి మొక్కలు ఇచ్చావా? చాందినికి ఇచ్చింది ఎవరు? నేనే ఇచ్చాను అత్తయ్య. ఎస్, బాంబ్ బ్లాస్ట్ అయింది. అణుబాంబు పడి నాగసాకి సర్వనాశనమైనట్టు ఈ దెబ్బతో భాను జీవితం నాశనమైపోతుంది.